నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ఎలాగైనా సరే విదేశీయులను తరిమివేయాలి, అమెరికాలో ఉద్యోగాలను అమెరికన్లకే ఇవ్వాలి అని కంకణం కట్టుకున్న ట్రంప్ విదేశీయులపై నజర్ పెంచారు. వారు తుమ్మినా దగ్గినా కూడా ఏదో ఒక కారణం చూపించి వీసా రద్దులు, దేశం నుంచి తరిమివేసేలా అధికార యంత్రాంగం కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. భారతీయులు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఎలాంటి రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు, చర్యలు, మీటింగ్లకు దూరంగా ఉండాలి. కానీ ఇప్పుడు కేటీఆర్ పర్యటన అమెరికాలోని ప్రవాస భారతీయులను చిక్కుల్లో పడేసేలా కనిపిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉన్నారు. తాజాగా అమెరికా చేరుకున్నారు. డలాస్లో జరిగిన తెలంగాణ ఫౌండేషన్ కార్యక్రమానికి కేటీఆర్ హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా జరిగిన ర్యాలీ, దాని పర్యవసానాలపై పలు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో నివాసం ఉంటున్న F1, H1B వీసాదారుల భవిష్యత్పై ఈ పరిణామాలు ఎలాంటి ప్రభావం చూపుతాయోనన్న చర్చ జరుగుతోంది. ట్రంప్ పరిపాలనలో వలసేతరులు ఏ చిన్న పొరపాటు చేసినా వారిపై దృష్టి సారించే ధోరణి ఇటీవల పెరిగింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి నోటీసులు ఇవ్వడం, వేలిముద్రలు తీసుకోవడం, H1B పొడిగింపులు, ఓపీటీ నుండి స్టెమ్ ఓపీటీకి దరఖాస్తు చేసుకునేటప్పుడు ఇబ్బందులు సృష్టించడం వంటివి తరచుగా జరుగుతున్నాయి. గతంలో కొంతమంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ సమయంలో వైసీపీ, టీడీపీ, జనసేన జెండాలను ప్రదర్శించినందుకు నోటీసులు అందుకున్నట్లు వార్తలు వచ్చాయి. అమెరికాలో కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్యకలాపాలు చేయవచ్చు గాని సొంత దేశ రాజకీయాలకు సంబంధించిన రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినట్లయితే నోటీసులు వచ్చే అవకాశం ఉంది అని నిపుణులు అంటున్నారు. కేటీఆర్ డల్లాస్ విమానాశ్రయం నుండి తెలంగాణ ఫౌండేషన్ కార్యక్రమానికి వెళ్లే మార్గంలో భారీ ర్యాలీ నిర్వహించినట్లు వార్తలొచ్చాయి. ఈ ర్యాలీ వల్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది అని, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, H1B వీసాదారులు పాల్గొని హడావిడి చేశారు అని తెలుస్తోంది. ఈ ర్యాలీకి అవసరమైన అన్ని అనుమతులు తీసుకోలేదు అని, నిబంధనలకు విరుద్ధంగా జరిగింది అని కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ ర్యాలీ కారణంగా కొందరు అసౌకర్యానికి గురైనట్లు, వారు సంబంధిత విభాగాలకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం అధికారులు ఈ ఫిర్యాదులపై విచారణ జరుపుతున్నారు అని, ర్యాలీకి సంబంధించిన వీడియో ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు అని తెలుస్తోంది. ఫిర్యాదులు నిజము అని తేలితే ఈ ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు, H1B వీసాదారులు కేసులను ఎదుర్కొనే అవకాశం ఉంది అని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ పరిపాలనలో వలసేతరులకు పెద్ద ఎత్తున నోటీసులు వస్తున్నాయని, చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అని ఇప్పటికే అనేక ఉదాహరణలు ఉన్నాయి. మనవారు కూడా కొంతమంది తమ జీవితాలను చూసుకోకుండా విదేశాలకు వెళ్లి రాజకీయాలు, కుల వివాదాలను ఎక్కడకు తెస్తున్నారు అని విమర్శలు వినిపిస్తున్నాయి. కుల రాజకీయాలు చేసి రాజకీయ సమావేశాలలో పాల్గొని హడావిడితో నోటీసుల దాకా తెచ్చుకోవడం ఎందుకు అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి లేదా ఉద్యోగం చేయడానికి వచ్చిన వారు అక్కడి నిబంధనలను గౌరవించి తమ వ్యక్తిగత జీవితాలపై దృష్టి సారించడం శ్రేయస్కరమని విశ్లేషకులు సూచిస్తున్నారు. లేని పక్షంలో అగ్రరాజ్యంలో స్థిరపడాలి అనే వారి కోరికలు కల్లలయ్యే ప్రమాదం ఉంది అని హెచ్చరిస్తున్నారు.